బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జాతీయ జట్టు పాల్గొనకపోవడం దాదాపుగా ఖాయమైంది. భద్రతా ఆందోళనల నేపథ్యంలో భారత్ లో మ్యాచ్లు ఆడకూడదని తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరగనుందని తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు శతక వీరుడిగా గుర్తింపు పొందిన అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచారు. 25 ఏళ్ల క్రితం భారత్లో జరిగిన బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి చిరస్థాయిగా నిలిచాడు. కానీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం బుల్బుల్కు తీవ్ర అవమానకరంగా మారాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే తొలిసారి ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఐసీసీ టోర్నమెంట్ నుంచి బంగ్లా జట్టు తప్పుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామానికి ప్రధాన కారణం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రల్ తీసుకున్న నిర్ణయమని చెప్పొచ్చు. భద్రతా కారణాలను జాతీయ ప్రతిష్టతో ముడిపెట్టి భారత్ లో పర్యటించడానికి అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్కు ఆర్థికంగా కూడా భారీ దెబ్బ పడనుంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే బీసీబీకి ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో దాదాపు 325 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బ్రాడ్కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్షిప్లు, ఇతర వాణిజ్య ఆదాయాలను కలిపితే మొత్తం నష్టం 60% లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై పడే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరగాల్సిన భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ టూర్కి సంబంధించిన టీవీ హక్కుల విలువ కనీసం 10 ద్వైపాక్షిక సిరీస్లకు సమానమని భావిస్తుండటంతో అది రద్దయితే బీసీబీకి భారీగా ఆర్థిక నష్టం తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసిఫ్ నజ్రుల్ రాజకీయ ప్రభావం తగ్గవచ్చని అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వల్ల బీసీబీ అధ్యక్షుడు బుల్బుల్ ఎదుర్కొన్న పరాభవం మాత్రం అతడికి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సమావేశంలో ఆసిఫ్ నజ్రుల్ ఎక్కువగా మాట్లాడారు. బుల్బుల్ చాలా అరుదుగా మాత్రమే స్పందించారు. మరోవైపు ఆటగాళ్లు దాదాపుగా మౌనంగానే ఉన్నారు. ఈ సమావేశం అనంతరం బుల్బుల్ తీవ్ర నిరాశలో కనిపించారని, నజ్రుల్ను ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీసీబీలోని ఓ వర్గం ఆరోపించింది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక చేదు అధ్యాయంగా మిగిలిపోయే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో పాల్గొనకపోవడం జట్టు పురోగతికి, ఆటగాళ్ల మోరల్కు పెద్ద దెబ్బగా మారింది. ఈ సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ ఎలా బయటపడుతుందో చూడాలి.